ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరిగినవి. ఆ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా 50 స్థానాలకు గాను దాదాపు 39 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలిగింది. ఇంకా కొన్ని స్థానాల్లో వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్నింటిని పోస్ట్‌పోన్ చేపియడం, కొన్ని రకాల ఘర్షణలు క్రియేట్ చేయడం ఇలా జరిగినాయి. వాటి కోవలోని చెందినటువంటిదే అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నిక వాయిదా పడింది. అక్కడ సహజంగా అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు స్ట్రాంగ్గా నిలవడం, అటువైపు తెలుగుదేశం పరిటాల కుటుంబం వాళ్ళు కూడా గట్టిగా నిలవడంతో ఈ ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే ప్రెస్టేజ్గా మారిపోయింది. ఈ వివాదం జరిగి అది పోస్ట్పోన్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే కురవ లింగయ్య అనేటువంటి వ్యక్తి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు గల కారణం అటువైపు పరిటాల కుటుంబం అని, ఇటువైపు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తోపుదుర్తి కుటుంబం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో ఈ కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ప్రాంతంలోని పాపిరెడ్డిపల్లెకు ఆయన ఆ యొక్క లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నాడు. దీనికి ముందు వీటి యొక్క పర్యటనల ఏర్పాట్లను పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్వి సతీష్ రెడ్డి గారు అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన ఏర్పాట్లను చూడడం జరిగింది. చూస్తూ ఆయన ప్రెస్తో మాట్లాడడం జరిగింది. జనరల్గా ఈ యొక్క స్థానం రామగిరి ఎంపీపీ స్థానము మాకే బలం ఉంది, అటువైపు బలం లేదు, కాబట్టి మేమే గెలుస్తాం, కానీ వాళ్ళ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు, ఇది మంచిది కాదు. ఈ ఒక్క ఎన్నికే కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల అదే పని చేస్తున్నారు, ఇది మంచిది కాదు. మీరు ఒకవేళ అంత ఇదిగా ఉండింటే ప్రజాస్వామ్య తీర్పు కోరాలనుకుంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థలలో మీరు కొన్ని చోట్ల పోటీ చేయలేదు, బలం లేదని, కొన్ని చోట్ల బహిష్కరించారు, కొన్ని చోట్ల బలం ఉన్న చోట అక్కడక్కడ పోటీ చేసిండ్రు. కానీ చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చే టయానికి తెలుగుదేశం అనేది ఒక నామకే వస్తుంది, అక్కడక్కడ ఏదో 1-2 గెలవడం తప్పక వాళ్ళ ప్రభావం ఏమి చూపలేకపోయింది. అంటే దాని అర్థమైంది, ఆ టైంలో స్థానిక సంస్థలలో ఇటువైపు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, అటువైపు మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్లో మేయర్లు కానీ దాదాపుగా వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈ అధికారం మారిన తర్వాత 2024 కూటమి గెలిచిన తర్వాత వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ కొన్ని చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వాటి యొక్క పదవులను వాళ్ళ యొక్క కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు మభ్యపెట్టడం, భయపెట్టడం, ఇది ఇలాగ హత్యలు జరగడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో సతీష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇక మీదట రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా మేము అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం, అంటే బహుశా రాబోయే స్థానిక సంస్థలలో మేము పోటీ చేస్తాం, మీలాగా కాదు మేము భయపడం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సహజంగా ఇక్కడ ఈ 9 నెలల కాలంలోనే ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఏ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకో రావాల్సినటువంటి వ్యతిరేకత కేవలం 9 నెలల్లో వచ్చింది. నాకు తెలిసి 9 నెలలు కూడా కాదు. ఏ రోజైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలు వచ్చిన వెంటనే వాళ్ళు చూపించినటువంటి అధికార మదం, వాళ్ళు చూపించిన దాడులు, హింసలు, వాళ్ళు ప్రేరేపించిన విధానం, ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయిందన్నది నా యొక్క ఉద్దేశం. ఎంత అఖండమైన విజయం సాధించిండ్రో ఆ రోజే వాళ్ళ పతనానికి వాళ్ళే బాటలు వేసుకున్నారు. సరే, ఇదంతా జరుగుతుంది. సహజంగా సతీష్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కూడా, మనకు అర్థమవుతుంది కదా. ఎక్కడ కూడా ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా నాయకులు పోయినా కూడా కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్ల లబ్ధి పొందినటువంటి ప్రజలు కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది, ఎక్కడో మనకు తెలియనటువంటి ఒక అమాయకత్వంతోనో మోసంతోనో తప్పు చేసినాం, ఇక మీదట అలాంటి తప్పు జరగకూడదు అనేటువంటి కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. అలా ఉండడం వల్లే నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కేవలం కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా వాళ్ళ యొక్క బలంగా ఉండడం వల్ల ఆ నాయకులందరూ నిలబడి వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సరే, సహజంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉండడం జరిగింది. కానీ అప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిపిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు జరుపుతారో లేదో చూడాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందని ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ యొక్క
ప్రభావం మళ్ళా వచ్చి జనరల్ ఎలక్షన్స్ మీద పడుతుందేమో, కాబట్టి మనం ఎలక్షన్స్ జరపకూడదు అన్నది ఆయనకు ఆలోచన. ఇప్పటి వరకు మనం చూస్తే ఇప్పుడు కూడా ఎన్నికలు జరుపుతాడో లేదు చూడాలి. ఈ ఒకవేళ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఆ పోటీ చేసినప్పుడు మీ చేత అయితే ఆపండి చూద్దాం అనేటువంటి మాటను సతీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇంత 9 నెలల్లోనే ఈ విధంగా నాయకులు ధైర్యంగా తెగించి ముందుకొచ్చి అధికారానికి భయపడకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఎదురొడ్డి నిలబడి వాళ్ళు నిలబడమే కాకుండా కార్యకర్తలకు ధైర్యం నిలుపుతూ పార్టీని నిలబట్టాలన్న తప్పిన కేవలం సతీష్ రెడ్డి గారిదే కాదు, రాష్ట్రంలో చాలా మందిలో ఉంది. కారణం ఏంటంటే కళ్ళ ఎదుటినే చూస్తున్నాం. వాళ్ళు చెప్పిన అమలు చేయకపోవడం, శాంతి భద్రత లేకపోవడం, ప్రజలకు అన్యాయం జరగడం, ఇదంతా స్పష్టంగా కనపడుతుందే. కాబట్టి అటువైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత నమ్మకం, బలం, భయపడకుండా ఉండడం, ఇవన్నీ ఆటోమేటిక్గా వాటంతటా అవే వస్తాయి. సరే చూద్దాం, తెలుగుదేశం జరిపితే అప్పుడు కూడా అధికార మదాన్ని, అధికార దర్పాన్ని, అధికార దుర్వినియోగం ప్రదర్శిస్తే వీళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం. ఒకవేళ ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడి స్థానిక సంస్థలలోగిన తెలుగుదేశాన్ని వాళ్ళకంటే స్థానాలు సమానంగా కానీ లేదా కొన్ని స్థానాలు ఎక్కువ కలిసినా ఆ రోజే కూటమి కుదేలైపోయినట్టుగా మనం భావించవచ్చు.